జీవితం అంతా కన్నీలే అని అనుకుంటున్నారా? నా జీవితం అంతా బాధే అనుకుంటున్నారా? ఇంకా నాకు విడుదల ఉండదా? ఇంకా నాకు నెమ్మది ఉండదా? ఇంకెప్పుడు ఇలాగనేనా అని అనుకుంటున్నారా? God is a God who will give you rest. He will give you rest from all your troubles, from all your enemies. విశ్రాంతినిచ్చే దేవుడు అండి మన దేవుడు. ఆయన సన్నిధిలో మీ చేతులు చాపి యేసయ్యా కాపాడు ప్రభా, యేసయ్యా కనికరించయ్యా, యేసయ్యా విడిపించు ప్రభా, నా జీవితాన్ని ఆశీర్వదించు ప్రభా. మీ జీవితాన్ని మలుపు తిప్పుతాడండి దేవుడు. ఇప్పుడున్న పరిస్థితి ఉండదు, ఇప్పుడు అనుభవిస్తున్న వేదన రేపు చూడరు, ఇప్పుడు చూస్తున్న శత్రువులు మీరు రేపు చూడరు. దేవుని సన్నిధిలో మొరపెడితే నిశ్చయముగా జయమిస్తాడు. మొరపెట్టండి, మొరపెట్టండి. There's nothing hidden from you, Lord. There's nothing hidden from you, Lord. నా శ్రమలో నా తోడై ఉండే దేవుడు, నా కన్నీళ్ళని నీ బుడ్డిలో దాచిపెట్టుకున్న దేవుడివి ప్రభా. మొరపెట్టండి, మొరపెట్టండి. యూ షుడ్ గో బ్యాక్ విత్ అన్ ఆన్సర్. ఒక జవాబుతోటి తిరిగి వెళ్ళాలి, ఒక సమాధానముతో నెమ్మదితో వెళ్ళాలి. నా దేవుడు నా ప్రార్థనని విన్నాడు, నా కన్నీటిని ఆయన బుడ్డిలో దాచిపెట్టుకున్నాడు. హీ హాస్ స్టోర్డ్ అప్ ఆల్ మై టీయర్స్.
ప్రార్థన చేయండి. ఎవరికి వినపడనక్కర్లేదు, కనీసం మీకు వినపడేలాగా. కానీ వాక్యం చెప్తుంది, జ్ఞాపకం చేసుకోండి, ఎలుగెత్తి మొరపెట్టాలంట, ఎలుగెత్తి మొరపెట్టాలంట. యేసయ్యా అని ప్రతి ఒక్కరూ యేసయ్యా చూడయ్యా, యేసయ్యా యేసయ్యా సహాయం చేయ, సహాయం చేయ ప్రభా. దాడి వెంబడి దాడి వస్తుంది ప్రభా, నాకు సహాయం చేయ. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది ప్రభా, నాకు విడుదల దయచే, విశ్రాంతిని దయచే. గివ్ మీ రెస్ట్ లార్డ్. నా జీవితంలో ఎదుగుదల లేదయ్యా. మేమెంత ప్రయాసపడిన, నరుని ఎంత ప్రయాసపడినా ఆశీర్వదించేది నీ హస్తమే కదా ప్రభా. ఈ ఆశీర్వాదం లేకపోతే నేను ఎంత ప్రయాసపడిన వ్యర్థమేనయ్యా. నా చేతిని ఆశీర్వదించు, నా చేతి పనిని దీవించయ్యా. నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా. ఎన్ని గొడవలు ప్రభా, ఎన్ని కలహాలయ్యా. ఏదయ్యా నీ సన్నిధి కావాలి ప్రభా. నా కుటుంబంలో నీ ప్రేమతోటి నింపయ్యా. నాకు నా భర్తకి, నాకు నా భార్యకి కావాల్సిన ఏక మనసు, ఏకాత్మను దయచే ప్రభా. బిడ్డలందరూ నీకు నమ్మకం ఉండాలయ్యా. అడగండి, అడగండి. ఆర్థికంగా ఎంతో ఎంతో బాధించబడుతున్నాను ప్రభా. లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ లార్డ్. నీ ఆశీర్వాదం ఇచ్చే స్థితిలో పెడుతుంది కదా ప్రభా. నీ ఆశీర్వాదం పుచ్చుకునే స్థితిలో పెట్టదు కదా ప్రభా. ఎప్పుడు ఇచ్చే చేయగా నా చేయి చెయ్యయ్యా. ఇంకెంతకాలం నేను మనుషులు అడుక్కోనయ్యా, ఎంతకాలం అడుక్కోవాలయ్యా. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, మొరపెట్టండి. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను అని యాకోబు పెరుగులాడినట్టు పెరుగులాడతారా? ఈ దురాత్మలు నన్ను వేధిస్తున్నాయి ప్రభా. కళల రూపంలో దాడి చేస్తున్నాయి. ఎన్నో రీతిగా దురాత్మలు నాకు అనారోగ్యం కలుగజేస్తున్నాయి. ఈ చీకటి ప్రభావం నా మనస్సు పైన ఎంతో ఉంది. డిప్రెషన్, 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 డిస్కరేజ్మెంట్. ఇప్పుడే మీరందరూ చెప్పండి, యేసయ్యా నాకు విడుదల దయచే, నాకు విడుదల దయచే ప్రభా. ఈ దురాత్మల ప్రభావం నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక. నాకు చెప్పండి, మీరు ప్రకటించండి. Let not this evil have any authority over my mind, over my body, over my family, over everything that I have. నీవే అధిపతిగా ఉండాలి, నీవే రాజుగా ఉండాలి ప్రభా. నన్ను ఏలేది నీవు ప్రభా. యేసయ్యా నీవే నా రాజు. చెప్పండి, ప్రకటించండి. యేసయ్యా నీవే నా రాజు, నీవే నా రాజు. You are my king, nobody else. ప్రతి దురాత్మని ఇప్పుడు యేసయ్య నామములో పారద్రోలుతున్నానని మీరు చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పడం కాదండి, మీరు చెప్పండి. మీ జీవితంలో, నా జీవితంలో ప్రతి దురాత్మ ప్రభావం పారిపోవను గాక, లయపరచబడను గాక. ఏ విధంగా కళల రూపంలో కానీ, అనారోగ్య రూపంలో కానీ, కలహాల రూపంలో కానీ రావటానికి వీలేదు, వీలేదు. స్వస్థత కావాలా? రోగాలతో, వ్యాధులతో వచ్చారా? విశ్వాసముతో వేడుకోండి దేవుని సన్నిధిలో, విశ్వాసముతో అడగండి. యేసయ్య నీ సన్నిధిలో స్వస్థత ఉందయ్యా. యేసయ్య నీ నామములో స్వస్థత ఉంది ప్రభా. హీల్ మీ ఫ్రమ్ దిస్ డిసీజ్, హీల్ మీ ఫ్రమ్ దిస్ డిసీజ్. నన్ను స్వస్థపరచు, స్వస్థపరచయ్యా. నెమ్మదినిచ్చే దేవుడు అండి మన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. ఇంకా కల్లోలంగా ఉందా హృదయం అంతా, ఇంకా కలవరంగా ఉందా హృదయం అంతా, అడిగండి సమాధానకర్త నాకు ఇప్పుడు సమాధానము దయచేయ. గివ్ మీ పీస్ దట్ పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్.
సమాధానానికి మించిన సమాధానము దయచే ప్రభు. ఇప్పుడే నా భారం అంతా పోవాలి, నా కట్లన్నీ తెంపివేయబడాలి, నా గొలుసులన్నీ తెంపివేయబడాలి యేసు నామములో. ప్రార్థన చేస్తారు, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. యేసయ్యా, జరిగిస్తాడని నమ్ముతున్న వారు ఉన్నట్లయితే దేవునికి స్తుతులు చెల్లిస్తారండి. విశ్వసించుము, నిరీక్షణ కలిగియుండు, నీ జీవితమే మలుపు తిరుగునని. ఎంత కాలం
వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎలుగెత్తి ఆయన సన్నిధిలో మొరపెట్టిన వారు ఈ రోజు ఇప్పుడు మీరు స్తుతులు చెల్లించండి. నా ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు, నా ప్రార్థన దేవుడు విని ఉన్నాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ప్రతి కన్నీటి బాష్పాన్ని తుడిచే దేవుడు అండి మన దేవుడు.